హై వ్యూవర్స్. వాస్తవానికి అల్లు అర్జున్ టాపిక్స్ కావ్యస్ మీడియాలో కానీ క్యాటలిస్ట్లో కానీ చాలా ఎక్కువైపోతుంది. వేరే టాపిక్స్ ఇస్తుంటే అవి చోట్ల పోనీ వేరే టాపిక్స్ అని అవసరమైనవి ఇస్తున్నామంటే అన్ని అవసరమైనవి. ఈరోజు మార్నింగ్ చాలా రీసెర్చ్ చేసి మన కావ్యస్ మీడియాలో క్యాటలిస్ట్ ఎస్పీలో మన్మోహన్ సింగ్ మీద డైలీ వీడియో ఇచ్చారు. మరి ఎందుకు చూడలేదంటే నాకు అర్థం కావట్లేదు. దయచేసి చూడండి. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అల్లు అర్జున్ పేరెత్తితే భయపడుతున్నారా లేదంటే ఆమెడు దూరం పరిగెడుతున్నారా తెలియదు, కానీ సెలబ్రిటీలు అయితే ఆల్మోస్ట్ దూరం అన్నట్టు, వద్దు 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 అన్నట్టు. అంటే అల్లు అర్జున్తో కంపేర్ చేస్తే అల్లు అర్జున్తో కంపారిజన్గా వద్దని ఒక తెలిసి తెలియని ఒక చిరునవ్వు. అల్లు అర్జున్ టాపిక్ వస్తే ఇంకా ఆ టాపిక్ ఇప్పుడు వద్దులేండి, తర్వాత మాట్లాడతాం. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి, అందులో భాగంగా రజనీ అని చెప్పేసి ఒక పశ్చిమ బెంగాల్ పర్సన్ మన అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతున్న మూమెంట్లో ఆ కౌన్ బనేగా కరోడ్పతి వచ్చి చాలా సంతోషం అంటూ, ఎవరి అభిమాని ఏంటి అంటే మీకు వీరాభిమానిని, అలాగే అల్లు అర్జున్కి అని చెప్పేసాను. అల్లు అర్జున్కి అల్లు అర్జున్ నాకు ఇష్టమే, పుష్ప 2 చూడకపోతే చూడండి, సినిమా చాలా బాగుంది, ఎక్స్టెండ్గా పెర్ఫామ్ చేస్తున్నాడు అతను అని అంటే, లేదు అల్లు అర్జున్ కూడా అచ్చం మీలాగే ఉంటాడు, ఇద్దరు ఒకలాగే అని అంది. అతనితో నన్ను కంపేర్ చేయొద్దు, ఈ కంపారిజన్ వద్దు అన్నటువంటి ఆ లైను చాలా గట్టి మీనింగ్ ఉంది అందులో. లేదు నేను కంపేర్ చేస్తానంటగా ఆమె చెప్తూ జస్ట్ సింపుల్గా ఒక మాట అందనమాట. మీరు అతను ఇద్దరు కూడా కాలర్ ఎగరేస్తూ కళ్ళు తిప్పే విధానం అని డైలాగ్ డెలివరీలు ఆ బేస్ భలే ఉంటుందండి చెప్పుకొచ్చింది. కాలర్ ఎగరేసి కళ్ళు ఎగరేస్తానా ఎక్కడ ఎప్పుడంటే అమర్ అక్బర్ ఆంటోనీ ఉంది కదా, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఉంది కదా, అందులో మీరు చేస్తారని చెప్పుకొచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అమితాబ్ బచ్చన్ ఏమన్నాడు, తాను అల్లు అర్జున్కి అభిమానినే కానీ అల్లు అర్జున్తో నన్ను పోల్చవద్దు అంటూ, అల్లు అర్జున్ మంచి టాలెంట్ ఉన్నాడు అని చెప్తూనే అతనితో నన్నుగా పోల్చవద్దు అంటున్నాడు. ఆయన స్థాయి ఏంటి, అతని స్థాయి ఏంటి? ఓ రకంగా అమితాబ్ బచ్చన్తో మమ్మల్ని పోల్చుతున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతా. అటువంటి అల్లు అర్జున్ తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్తో పోల్చేసరికి వాస్తవానికి కుర్రవాళ్ళు టాలెంటెడ్ నేషనల్ అవార్డు వచ్చినాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అమితాబ్ బచ్చన్ కూడా, బట్ అస్సలు ఛాన్సే లేదన్నాడు. సో విషయం ఏంటి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ పేరు చెప్తే ఆమెను దూరం అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు చాలామంది. నిన్న తమ్మారెడ్డి భరద్వాజ ఓపెనింగ్ అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, అల్లు అర్జున్ అనబడే ఆ అల్లు అర్జున్ పేరు కరెక్ట్గా చెప్పాడా లేదన్నది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఒక్కడి అహం, ఆ ఒక్కడి అహం అంటే ఏంటి, ఇక్కడ సినీ ఇండస్ట్రీ మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీసు యొక్క ఆఫీస్లో తల దించుకునేలా చేసిన ఒక్కడి అహం ఆబ్వియస్లీ ఎవరు, అల్లు అర్జునే కదా ఇక్కడ కనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ రెస్పాండ్ అయినా, ఆ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పిన ఇంత దూరం రాకపోయేది. తప్పు జరిగింది నాదే తప్పు అని క్షమాపణ చెప్పిన దూరం రాకపోయేది. నాకు తెలీదు అన్నాడు, అండ్ మాకు పర్మిషన్ ఉంది అన్నాడు, ఆమె చనిపోయిన విషయం నాకు చెప్పలేదన్నాడు. చివరికి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అప్పటికి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, బెయిల్ మీద ఉన్నాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన అబద్ధాలు, నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు, ఎవరు స్క్రిప్ట్ ఇచ్చి చూసేసి టకటక చదివేసుకుంటా పోయాడు. దానినే నిన్న తమ్మారెడ్డి భరద్వాజ హైలైట్ చేశాడు. ఏంటి అసలు అది, జరగరాని ఒకటి తప్పు జరిగింది, క్షమాపణ చెప్తే ఏం పోయింది? సరే నీకు తెలియదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారుగా, ఇండస్ట్రీలో పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అడగాలి కదా. అలా ఏం చేయకుండా నీకు నువ్వు సినిమాలో పుష్పరాజ్ అన్నట్టు ఫీల్ అయిపోయి బయట కూడా అలాగే ఉంటే ఎలా? ఇదే విషయం ఈరోజు అంతా మాట్లాడుతున్నారు. మన రానా తండ్రి, దట్ మీన్స్ దగ్గుబాటి సురేష్ బాబు గారు, మన వెంకటేష్ గారి యొక్క అన్న, ఆయన ఏంటి రామాయణ స్టూడియో అధినేత, సురేష్ ప్రొడక్షన్స్ హెడ్. అతను చాలా తెలివిగలవాడు, చాలా జాగ్రత్త పరుడు. అతను సైతం మాట్లాడుతూ నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీంలో ఆయన కూడా ఉన్నారు. అతను కూడా ఏమంటున్నారు, ఈ కాలం జనరేషన్ అంటే ఈ కాలం పిల్లలు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు గమనించాలి, పిల్లలకు నేర్పాలి. క్యాటలిస్ట్ ఛానల్లో మార్నింగ్ ఇదే టాపిక్ ఇచ్చా. సీరియస్లీ అండి, మనం మన తెలుగు పిల్లలని చెడగొడుతున్నాం, మనం మన తెలుగు భాషను చంపేస్తున్నాం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతమంది పిల్లలు తెలుగు మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు తెలుగులో ఎంతమంది మాట్లాడుతున్నారు. స్కూల్లో తెలుగులో మాట్లాడితే ఫైన్లు తప్పు, ఇంటికి వచ్చి పిల్లలతో మరలా తెలుగులో మాట్లాడితే అరే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యి తెలుగులో మాట్లాడతావు ఏంట్రా అని చెప్పేసి అదొకటి.
నెమ్మదిగా ఏమవుతుందండి, తెలుగుని చంపేస్తున్నారు. మన తెలుగు భాషలో ఉన్నట్టు గొప్పతనం ఏంటో తెలుసా? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి యూరోప్ వాళ్ళు అన్నారు. కారణం ఏంటి? అక్కడ ఇటలీ అంత బాగుండేది ఆ లాంగ్వేజ్ అని, ఇటాలియన్. వాస్తవానికి వరల్డ్ మొత్తం మీద ద బెస్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ లాంగ్వేజ్, ఎక్సలెంట్ లాంగ్వేజ్ అంటే మన తెలుగే. పదాలు అమెరికా, ఆ పలికే విధానం, పద్యాలు, శ్లోకాలు అద్భుతం అండి అసలు. అటువంటి తెలుగుని ఈరోజు చంపుతున్న వారిలో ఫస్ట్ ప్లేస్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అది కూడా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళేమో తెలుగుని బతికించుకుంటూ ఉంటే, మన దగ్గరేమో ఆ తెలుగుని చంపేస్తూ పోతా ఉన్నాం. మన తెలుగు సినీ సెలబ్రిటీలు తీయండి, వాళ్ళలో ఎంతమంది అండి ఒక 5 నిమిషాలు మాట్లాడితే అందులో ఎంతసేపు తెలుగులో మాట్లాడతారు వాళ్ళు, ఎంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడతారు. అదే హిందీ కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ మీరు తీయండి, వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడితే కనీసం 4 నిమిషాలు వాళ్ళ మాతృభాష ఉంటుంది. మన దగ్గర 1 నిమిషం మాట్లాడితే ఎక్కువ మన తెలుగు. అలా ఉన్నారు వాళ్ళు. పేరుకే సినిమాలో స్క్రిప్ట్ ఇస్తే దానికి మళ్ళీ ప్రాంప్టింగ్, డబ్బింగ్లు. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, దయచేసి మీ పిల్లలకి మన తెలుగు భాష గొప్పతనం చెప్పండి. మన తెలుగు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నేర్పండి. పెద్దవారితో ఎలా ఉండాలి, అదేవిధంగా మనం వెళ్ళినటువంటి ప్లేస్ ఎటువంటిది, మన వల్ల అనుకోకుండా తప్పు జరిగేటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి నేర్పండి. అల్లు అర్జున్ టాపిక్కే వద్దాం. నిజంగా అల్లు అరవింద్ గారిని చూస్తే నాకు నిజంగా జాలేసింది, పాపం అనిపించిందండి. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి పగల మాట్లాడాడు, అతను నైట్ ప్రెస్ మీట్ పెట్టారు కదా, అప్పుడు కూడా అల్లు అర్జున్ యొక్క బిహేవియర్ చూసి, అతని యాటిట్యూడ్ చూసి అల్లు అరవింద్ అయితే లోన మదన పడ్డాడు, బాధపడ్డాడు. నేనైతే స్పష్టంగా చూశా. నాకు ఆయనలో సగటు తండ్రి కనపడ్డాడు. ఎంత బాధపడ్డాయంటే ఆ మనిషి, ఇంకా మారలేదా నువ్వు, ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావరా అన్నటువంటి బాధ ఎలా కనపడిందా. ఈరోజు ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా ఇదేనండి. దయచేసి మీ పిల్లలని సంతోషం అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, బాధప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ బాధ మనదైతే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ బాధ ఎదుటోడిదైతే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ ఎదుటోడి బాధ మన వల్ల అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి. అండ్ అవతల ఉన్నవాడు మనకన్నా పెద్దోడైతే డబ్బు పరంగా, అవతల మనకన్నా కూడా ఉన్నత స్థానంలో ఉంటే అధికార పరంగా, అవతల ఉన్నవాడు ఆల్రెడీ రూలింగ్ పార్టీ వాడు అయితే ఎలా, అపోజిషన్ వల్ల అయితే ఎలాగా, అండ్ బ్యూరోక్రాట్ అయితే ఎలాగా, పోలీస్ ఆఫీసర్ అయితే ఎలాగా, అసలు మనకు తప్పు ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని రెస్పాండ్ అయ్యే విధానం ఇవన్నీ తెలిసి ఉండాలండి. మన వెనక ఎవరో జనాలు ఉన్నారనో, మనల్ని వచ్చేసి హీరో అంటూ ఆ మొత్తం జనాలు వచ్చేసి ఆర్మీ అంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ పోతేనో, ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేస్తే ఇట్లాగే ఉండిద్దండి. ఘోరంగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, పుష్ప 2 వచ్చేసి 21 రోజులలో 1700 కోట్లు దాటింది. మన తెలుగు సినిమా కాదు, ఏకంగా మన ఇండియన్ సినిమా రికార్డు బదలు కొడుతుంది. హిందీలో కూడా అంత తక్కువ సమయంలో 700 కోట్లు దాటిన సినిమా అసలు వేరేది లేదంట. అసలు ఎంజాయ్ చేయగలిగాడా అల్లు అర్జున్? అసలు డిసెంబర్ 4వ తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అకస్మాత్ థియేటర్స్ నేను బయటికి రప్పించారు, వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏమైంది ఏంటని అడిగినా క్లారిటీ వచ్చేదా? మనిషి చనిపోయిందని తెలియక ఇమీడియట్గా రెస్పాండ్ అయితే సరిపోయేదా? పోనీ అతను చెప్పిన వర్షనే 5వ తారీఖు ఉదయం తెలిసిందన్నాడు. 5వ తారీఖు ఉదయం తెలిసినప్పుడు ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడండి? 6వ తారీఖు రెస్పాండ్ అయ్యాడు. సో ఎంత బాధ్యతారాహిత్యం, నెగ్లిజెన్స్ అడుగడుగున అనువున. సో ఈరోజు ఇండస్ట్రీలో అంతా కూడా భయపడుతున్నదే, బాధపడుతున్నదే, లోన మదన పడుతుంది కూడా అదే. సరిగ్గా ఈ మనిషి ఒక్కడ గనక ఉండుంటే, సరిగ్గా ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు లభోదీపం అంటూ ఉన్నారు. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, టికెట్ రేట్లు పెంచకపోతే ఇంక అంతే వాటి సంగతి. అండ్ ఏమాత్రం పైరసీ వాళ్ళు గనక ఫస్ట్ డే గనక పైరసీ గనక చేశారంటే అయిపోయినట్టు పాప నిర్మాత అయితే. సీరియస్లీ అండి, ఒక్క అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ అంతా ఈరోజు లభోదీపం అంటున్నారు. ఒక అల్లు అర్జున్ని ఈరోజు చూసిన సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు కాదు, సగటు పేరెంట్స్, సగటు తల్లిదండ్రులంతా కూడా అమ్మ బాబాయ్ మా పిల్లలు మాత్రం ఇలా ఉండొద్దు, యాటిట్యూడ్ కావచ్చు, అండ్ ఆ ఉండే విధానం కావచ్చు, ఎదుటితో మాట్లాడే విధానం కావచ్చు, తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని సరి చేసుకునే విధానం తెలిసి తెలియక అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళు ఎదుగుతున్నారని వదిలేస్తే చివరికి మన పరువే పోయిద్ది. అండ్ రేపు రోజు వాడి ఇబ్బందులు ఉంటే మళ్ళీ మనమే కాపాడుకోవాలి అన్నట్టుగా ఈరోజు అంత ఆలోచిస్తున్నారు. అంతా మంచిగా అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే.